పుల్లమ్మ వేదవతితో ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మగారు, నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఇట్టా మాట్లాడుతున్నానని ఏమి అనుకోకండి. ఇప్పుడొచ్చారే కానీ ఇంకెప్పుడు కూడా ఈ ఊరు రాకండి అమ్మగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏ ఎందుకు రాకూడదు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మాయ సభలో ఆ దుర్యోధనుడికి జరిగిన అవమానం మీకు జరిగింది అమ్మగారు. ఎందుకు అమ్మగారు మీరు ఇక్కడికి వచ్చి విలువ పోగొట్టుకోవడం అని చెప్పి పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. ఏ పుల్లమ్మ, మా అమ్మ గురించి ఏంటి తప్పుగా మాట్లాడుతున్నావు అని కృష్ణబాబు అంటాడు. బాబుగారు, నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడను. ఊరందరూ అనుకుంటున్న మాటే నేను చెప్తున్నాను. వింటే మీ ఇష్టం, లేదంటే లేదు. ఇక నేను వెళ్తున్నాను అమ్మగారు అని చెప్పి పుల్లమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ, లోపలికి వెళ్దాం పద, పుల్లమ్మ మాటలను పట్టించుకోకు అని కృష్ణబాబు అంటాడు. మీరు పదండ్రా అని వేదవతి అంటుంది. పండ్లు పాడైపోతాయమ్మా, పండ్లు లోపలికి తీసుకెళ్తాను అని కృష్ణబాబు పుల్లమ్మ తీసుకొచ్చిన పండ్లను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్షయ అమ్మవారి గుడికి వెళ్తుంది. అమ్మ, మా నాన్నమ్మ మారిపోయింది, నన్ను మా అమ్మను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అని ఎంతగానో సంబరపడిపోయాము. కానీ నానమ్మ మారలేదు. నానమ్మ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. నానమ్మ మనసు మార్చి నానమ్మకు మమ్మల్ని దగ్గరికి చెయ్యి అమ్మా, నీకు 1000 టెంకాయలు కొడతాను నానమ్మ మారిపోయి మమ్మల్ని దగ్గరికి తీస్తే అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అవని ఉంటుంది. అక్షయ, అమ్మవారికి ఏం మొక్కుకున్నావమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. చిన్న మొక్కేలమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అదే ఏం మొక్కుకున్నావో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది. మొక్కు తీరాక చెప్తాను అని చెప్పి అక్షయ్ అంటుంది. అవునా మేడం, అయితే పదండి బయలుదేరదాం అని చెప్పి అవని అంటుంది. అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. వశీకరణం అంతం చేసిన తర్వాత ఆ కోటలోకి వెళ్ళి మాయా శక్తులను సిద్ధించుకోవాలనుకుంది, అందుకే మాయకు బుద్ధి చెప్పి వస్తున్నాను అని చెప్పి అవని అంటుంది. ఆ మాయ నిజస్వరూపం కూడా నానమ్మకు తెలియజేస్తే నానమ్మ మనల్ని ఇంకా ప్రేమగా చూసుకుంటుందమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. త్వరలోనే అది కూడా జరుగుతుందిలేమ్మా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని అక్షయ గుడి నుంచి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా పుల్లమ్మ అవని వాళ్ళకు ఎదురు వెళ్తుంది. దండలమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. నమస్కారం, ఎవరు మీరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నేను కొండల్లో ఉంటానమ్మా, కట్టెలు కొట్టుకుంటాను. నా పేరు పుల్లమ్మ. నేను అక్షయమ్మను కలవటం కోసం ఇప్పుడే మీ ఇంటికి పోయి వస్తున్నాను అని చెప్పి పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. నా కూతుర్ని కలవటానికా, ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది. అక్షయమ్మ చేసిన గొప్ప గొప్ప పనుల గురించి ఊరు వాళ్ళందరూ చెప్తుంటే విన్నాను, అందుకే నిన్ను అక్షయమ్మను కలిసి పోదామని వచ్చాను అని పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మగారు, మీ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, మీ కూతురుపై ఎంతోమంది దిష్టి కళ్ళు ఉన్నాయి అమ్మగారు. మీ అత్తగారిని మీరు నమ్మకండి అమ్మగారు. మీ అత్తగారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకలాగా ఉంటుంది. నీ కూతురు నానమ్మ దగ్గర, మీరు మీ అత్తగారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మగారు. ఈ పుల్లమ్మ లేనివి ఉన్నవి కల్పించి చెప్పట్లేదు అమ్మగారు. ఏది నిజమైతే అదే చెప్తుంది, 1కి 4 సార్లు ఆలోచించి చెబుతుంది అని పుల్లమ్మ అవనికి చెప్తూ ఉంటే ఇక అవని కోపంతో పుల్లమ్మ చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. అమ్మో, నేను కూడా నానమ్మ గురించి అమ్మకు చెప్దాం అనుకున్నాను. అమ్మ నన్ను కూడా ఇలానే కొడుతుందేమో, అమ్మకు నిజం చెప్పకూడదు అని అక్షయ్ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు, ఏందమ్మగారు అలా కొట్టారు అని చెప్పి పుల్లమ్మ అవని అడుగుతూ ఉంటుంది. ఎవరు నిన్ను పంపించారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నన్నెవరు పంపిస్తారు అమ్మగారు, నేనే వచ్చాను అని చెప్పి పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మగారు, నన్ను నా భర్తే కొట్టలేదు, మీరు కొట్టారు అని పుల్లమ్మ అంటుంది. కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి నాకు నా అత్తకు పుల్లలు పెట్టాలని చూస్తే నిన్ను ఎవరు పంపించారో, నీ వెనుక ఎవరున్నారో తప్పకుండా తెలుసుకుంటాను, వాళ్ళ అంతు చూస్తాను అని అవని పుల్లమ్మకు వార్నింగ్ ఇస్తుంది. నన్ను కొట్టావు కదా, మీ అత్త కోడలిద్దరూ ఎలా కలిసి ఉంటారో చూస్తాను అని పుల్లమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ అక్షయ, మన కుటుంబాన్ని విడదీయటం కోసం ఇలాంటి వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు, వాళ్ళ మాటలను వినకూడదు, రామ్మ వెళ్దాం అని అవని అక్షయని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణబాబు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. అప్పుడే మీడియా వాళ్ళు కృష్ణబాబు ఇంటికి వచ్చి వేదవతి గారి ఇల్లంటే ఇదేనా అని అడుగుతూ ఉంటారు. ఇది మా ఇల్లు అని కృష్ణబాబు అంటాడు. వేదవతి గారి ఇల్లు అని విన్నామే అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. వేదవతి మా అమ్మ, కామెడీకి మా ఇల్లు అన్నాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. వీడెవడో పెద్ద తలతిక్కోళ్ళ ఉన్నాడు అని మీడియా వాళ్ళు మనసులో అనుకొని ఇంట్లో వాళ్ళని పిలుస్తారా అని అడుగుతూ ఉంటారు.
ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీడియా నుంచి వచ్చామండి, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు. నాతో మాట్లాడండి, పర్వాలేదు, మీకు కావాల్సిన సమాధానాలన్నీ నేను చెప్తాను అని కృష్ణబాబు అంటాడు. లేదండి, ఇంట్లో వాళ్ళని పిలవండి అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే, నా విలువ మీకు తెలియట్లేదు, మీకు నా విలువ తెలిసేలా చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి, మా అమ్మను పిలుచుకొస్తాను అని చెప్పి కృష్ణబాబు లోపలికి వెళ్తాడు. వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అమ్మ నీ కోసం, నీ ఇంటర్వ్యూ కోసం మీడియా వాళ్ళు వచ్చారమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. నేనేం సాధించారని నా కోసం మీడియా వాళ్ళు వస్తారు కృష్ణ అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అంత మాట అన్నావు, ఒక్కసారి నువ్వు 10 ఊర్లకు దేవతవమ్మా, ఈ ఊరిలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా తీర్చేది నువ్వేనమ్మా, అలాంటి నీ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకెవరు ఇంటర్వ్యూ తీసుకుంటారమ్మా, నేను కూడా రెడీ అయ్యొస్తాను, నువ్వు కూడా పాత సినిమాల్లో హీరోయిన్ లాగా రెడీ అవ్వమ్మా, నువ్వు ఇస్తున్న ఇంటర్వ్యూ ఖండాలు దాటి మరీ వెళ్ళాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. సరే కృష్ణ అని వేదవతి తన రూమ్లోకి వెళ్తుంది. అద్దంలో చూసుకుంటూ అందంగా రెడీ అవుతూ, ఇక మీదట వేదవతి అంటే 10 ఊర్లకు కాదు, జిల్లాలకే తెలిసిపోతుంది. నేను ఏ జిల్లాకి వెళ్ళినా కూడా నాకు ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతారు. అక్షయ, అవని, మీరేదో సాధించామని తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ జరగటంతో మీకంటే ఎక్కువ గౌరవం నాకు దక్కుతుంది అని వేదవతి తనలో తాను అనుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఇక కృష్ణబాబు, నిహారిక రెడీ అవుతూ ఉంటారు. బంగారం, ఎట్టి పరిస్థితిలో వసీకరణను అంతం చేసింది అవని, అక్షయ్ అని చెప్పి మీడియా వాళ్ళకి తెలియకూడదు, మనమే ఆ వసీకరణను అంతం చేశామన్నంత బిల్డప్ ఇద్దాం అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. సరే కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది. ఇక అవని వాళ్ళు అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటారు. అదేంటమ్మా మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చారు అని అవని అక్షయ్తో అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని అక్షయ్ అంటుంది. ఇంట్లోకి వెళ్తారు. ఎవరు కావాలండి మీకు, మా ఇంట్లో మీకేం పని అని అవని మీడియా వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అక్షయ, అవనిని కలవటానికి వచ్చామండి, వాళ్ళు వసీకరణను అంతం చేశారంట కదా, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాము, ఇంతకీ మీరెవరు అని మీడియా వాళ్ళు అవనిని అక్షయ్ను అడుగుతూ ఉంటారు. అక్షయ్ నేనేనండి, మా అమ్మ అవని అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. మీకోసమే మేము ఇంటర్వ్యూ కోసం వచ్చాం మేడం, మీరు వచ్చి ఇలా కూర్చోండి, మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం అని మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి రెడీ అయ్యి కిందికి వస్తుంది. కృష్ణ నేను రెడీ అయ్యానురా, కిందికి రా నువ్వు కూడా అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు రెడీ అయ్యి కిందికి వస్తారు. పదమ్మా, ఇంటర్వ్యూలో మనం బాగా పడాలి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక వేదవతి వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గరికి రాబోతూ ఉండగా మీడియా వాళ్ళు, మేడం ఇలా కూర్చోండి, మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏమండి, ఇంటర్వ్యూ ఇవ్వటానికి మేము అర్హులం కాదండి, మా అత్తయ్య ఉన్నారు, మా అత్తయ్య మాటల ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకుందరు అని చెప్పి అవని అంటుంది. మేడం, మీ అత్తయ్య ఇంటర్వ్యూ కూడా చేస్తాము, ముందైతే మీ ఇంటర్వ్యూ చేస్తాం, వచ్చి ఇలా కూర్చోండి మేడం, ప్లీజ్ కాదనకండి, మీకోసమే మేము చాలా దూరం నుంచో వచ్చాము అని చెప్పి మీడియా వాళ్ళు చెప్పడంతో అవని, అక్షయ్ వెళ్ళి కూర్చుంటారు. అవని గారు, టెక్నాలజీ ఇంతగానం పెరిగిపోతే వశీకర, తాంత్రిక శక్తులు, మంత్రాలు వీటన్నిటికీ ఇంత ఇంపార్టెన్స్ ఉందని మీరు చేసిన వశీకర అంతం తరువాతే అందరికీ తెలిసొచ్చింది, నిజంగా ఇవన్నీ ఉన్నాయంటారా అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. దేవుళ్ళు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కదండి అని చెప్పి అవని అంటుంది. ఆ వశీకరణను అంతం చేసేటప్పుడు మీకు భయం అనిపించలేదా అని మీడియా వాళ్ళు అవనిని అడుగుతూ ఉంటారు. భయం అనిపించకుండా ఎలా ఉంటుందండి, భయం అనిపించలేదని అబద్ధం ఎలా చెప్తాను, కానీ అమ్మవారు నాకు తోడు ఉంది, నాకు అండగా ఉందన్న ధైర్యంతో ఆ వశీకరణ నేను అంతం చేయగలిగాను అని అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అవని ఇంటర్వ్యూ ఇవ్వటం చూసి, అమ్మా నీ ఇంటర్వ్యూ కోసం వస్తే ఆ అవని, అక్షయ్లు ఇంటర్వ్యూ ఇస్తున్నారమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంటో ఏ పని కూడా సరిగ్గా చేయనివ్వరు అని చెప్పి నిహారిక కోప్పడుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఆ వశీకర అంతం జరిగేటప్పుడు నీకు భయం అనిపించలేదా, కోట్ల నుంచి నువ్వే ముక్కు పుడకను తీసుకొచ్చావంట కదా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ముక్కు పుడకను తీసుకొచ్చింది నేనే, నాకు అమ్మవారి అండ ఉంది, అమ్మ ఆజ్ఞతోనే నేను ముక్కు పుడకను తీసుకురాగలిగాను, మా అమ్మ ఏం చెప్తే అదే విన్నాను, అందుకే విజయం సాధించగలిగాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాం అని మీడియా వాళ్ళు అవని, అక్షయ్లతో సెల్ఫీ తీసుకుంటారు. ఒక నిమిషం ఉండండి, ముక్కు పుడక గురించి, అమ్మవారి గురించి గొప్ప చరిత్రే ఉంది, అదంతా మా అత్తయ్య మాటల ద్వారా మీరు విందురు అని చెప్పి అవని అంటుంది. పర్వాలేదు అవని గారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు పెద్దిరాజు వస్తాడు. ఓ అవని, అక్షయ్లకు ఇంటర్వ్యూ జరుగుతుందా, నా చెల్లెలు, నా మేనకోడల ఇంటర్వ్యూ అదిరిపోవాలి అని చెప్పి పెద్దిరాజు మీడియా వాళ్ళకి చెప్తూ ఉంటాడు.
ఏమండి ఒక్క నిమిషం ఆగండి, మా అత్త ఇంటర్వ్యూ కూడా తీసుకుని వెళ్దురు అని అవని అంటూ ఉంటుంది. అవసరం లేదు మేడం, మీరు చెప్పారు కదా చాలు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయింది కదా, మనం వెళ్దాం పద అని కృష్ణబాబు అంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, అందరూ తిన్న తర్వాత వెళ్ళి ఎంగిలాకిరు ఎత్తేసినట్టు ఉంది, వాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం వెళ్ళటం ఏంటి అని వసంత చెప్తూ ఉంటుంది. నానమ్మ ఇంటర్వ్యూ వింటే ఇంకా బాగుంటుందండి, నానమ్మను కూడా ఇంటర్వ్యూ తీసుకోండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, అక్షయ వాళ్ళు వద్దంటున్నారు కదా, వెళ్ళనివ్వండి అమ్మా వాళ్ళని అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అయినా ఈ పాటికే వాళ్ళు గుమ్మడికాయల దొంగల్లాగా వచ్చుండాలే, రాలేదేంటి అని పెద్దరాజు వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మం దగ్గర వేదవతి, నిహారిక, కృష్ణబాబు, వసంత కనిపిస్తూ ఉంటారు. ఓ, వీళ్ళు రాలేదేమో, వీళ్ళకు తెలియదేమో అనుకున్నాను, గుమ్మడికాయల దొంగల్లాగా అందరూ కూడా గుమ్మం దగ్గరే ఉన్నారమ్మా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అత్త రండి ఇంటర్వ్యూ ఇద్దరు మీరు కూడా అని అవని వేదవతి చేయి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. అవని, నువ్వు చెప్తే ఒకటి నేను చెప్తే ఒకటా, చెప్పాల్సిందంతా నువ్వు చెప్పావు కదా, నా ఇంటర్వ్యూ ఇక అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు కదా, బాబు మీరు వెళ్ళండి అని వేదవతి అనటంతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ప్రసాదరావు, శ్రీకర్ బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు, దేనికోసం వచ్చారు అని చెప్పి ప్రసాదరావు వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటాడు. వశీకరణను అంతం చేసి ముక్కు పుడకను సాధించిన ఈ వీర వనిత గురించి, అదిగో ఆ సాహస బాలిక గురించి తెలుసుకుందామని వచ్చారు అని చెప్పి కృష్ణబాబు ప్రసాదరావు శ్రీకర్కి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు నిహారిక, వసంత వేదవతి కూర్చొని ఉంటే టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కూడా టిఫిన్ వడ్డించుకొని వేదవతి పక్కనే కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. అక్షయ్ ఒంటరిగా రూమ్లో కూర్చొని కాలిన గాయానికి బామ్ రాసుకుంటూ ఉంటుంది. అక్షయ, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ, టిఫిన్ తిందుగానరా అని అవని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వద్దమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏంటి ఎదోలా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా ఎందుకు చెప్తావు, ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని అవని అక్షయ్ చేతిని తీసుకొని తనపై పెట్టుకోబోతూ ఉండగా అమ్మా అని చెప్పి అక్షయ్ గట్టిగా అరుస్తుంది. అక్షయ ఏమైందమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ చేయి కాలింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. చేయి కాలిందా, ఎలా అని అవని అడుగుతూ ఉంటుంది. దోశ వేసివ్వమని అత్తని పెద్దమ్మని అడిగానమ్మా, ఎవరు ఖాళీగా ఉన్నారు వేసుకోపో అన్నారు, దోశ వేసుకుందాం అనుకుంటే చేయి కాలిందమ్మా అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, వేదవతి, కృష్ణబాబు, వసంత కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా నిహారిక, రేపు జగన్నాథం గారు పల్లెటూరి వాళ్ళంతా కలిసి అక్షయ్కు ఘన సన్మానం ఏర్పాటు చేస్తున్నారంట అత్తయ్య, ఇక అదే గనక జరిగితే ఆ తల్లి కూతుర్లు మన నెత్తిన ఎక్కి తాండవం చేస్తారు అని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటే వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని అక్షయ్ను తీసుకొని కోపంగా వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.